పెంచుకునేవారు 10,000, 20,000లో పెట్టుకుంటారు. సెలబ్రిటీలు అయితే ₹1,00,000, 2.5 లక్షల్లో పెట్టుకుంటారు. కానీ మనం ఇప్పుడు చూడబోయే కుక్క ఖరీదు ఏకంగా 50 కోట్లు. కోటీశ్వర్లు సైతం జడుసుకునే ధర ఇది. కుక్కకు ఇంత ధర ఏంటి? దీని ఓనర్ ఎవరు? ప్రస్తుతం ఈ కుక్క ఏ దేశంలో ఉంది? ఇంత ఖరీదైన కుక్క మన దేశంలో అయితే ఉండదులే అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే బిగ్ టీవీ అందిస్తున్న ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. సాధారణంగా విలేజ్లలో బుజ్జి కుక్క పిల్లలు కనిపిస్తే ఇంటికి తెచ్చుకుంటాం. మన ఇంట్లో చిన్నపిల్లలుంటే వాటితోనే ఆడుకుంటారు. వాటికి ఫుడ్ పెడుతూ, వాటిని బుజ్జగిస్తూ, వాటికి పాలు అన్నం పెడుతూ ఆడిస్తారు. ఎత్తుకొని ముద్దులు కూడా పెడతారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి కుక్కను కొనడానికి ఏకంగా 50 కోట్లు ఖర్చు పెట్టాడు. కర్ణాటకకు చెందిన ఈ జంతు ప్రేమికుడు ప్రపంచంలోని అరుదైన జాతి కుక్కను కొన్నాడు. కుక్క ఖరీదు 50 కోట్లు. మనం 50 కోట్లు అనగానే అంత ఖరీదా అనుకుంటాం. కానీ కుక్క బ్రీడర్ బెంగళూరుకు చెందిన సతీష్ మాత్రం జస్ట్ 50 కోట్లేగా అని వెంటనే డబ్బులిచ్చి కొనేశాడు. ఇంతకు ఈ కుక్క పేరు చెప్పలేదు కదూ? దీని పేరు ఒకామి. ఇది పుట్టింది అమెరికాలో. తొడేలు మరియు కాకేషియన్ షెఫర్డ్ జాతి కుక్క క్రాస్ బ్రీడ్. ఈ రెండింటి మధ్య క్రాస్ చేయడం ఇదే మొదటిసారి. అందుకే ఇంత ధర చెబుతున్నారు. కానీ మన దేశానికి చెందిన సతీష్ ఇంకేమీ బేరమాడకుండా వారు చెప్పిన ధరకు కొనేశాడు. సతీష్ కు ఇవేమీ కొత్త కాదు. ఇంతకు ముందు 2 ఏళ్ల క్రిందట 20 కోట్లు పెట్టి షెఫర్డ్ జాతికి చెందిన హైడర్ అనే కుక్కను కొన్నాడు. ఇండియన్ డాగ్ బ్రీడర్ అధ్యక్షుడైన సతీష్ 1990 నుంచి డాగ్స్ బ్రీడింగ్ బిజినెస్ లో ఉన్నాడు. ఆయన దగ్గర ఇవి మాత్రమే కాక ఇంకా 150 రకాల జాతుల కుక్కలున్నాయి. పోయిన సంవత్సరం సతీష్ పాండాలా కనిపించి చౌ చౌ జాతి కుక్కను కొన్నాడు. దీని ధర వింటే కూడా నోరు వెళ్లబెట్టాల్సిందే. జస్ట్ 29 కోట్లు మాత్రమేనట. వీటిని చూడడానికి జనాలు చాలా ఆసక్తిని చూపుతారు. టికెట్లు కొని మరీ చూడడానికి వెళ్తారట. తన 7 ఎకరాల ఫామ్ హౌస్ లో ఈ కుక్కలు ఉంచాడు సతీష్. సీసీ కెమెరాల పహారా, వీటి బాగోగులు చూడడానికి 6 సిబ్బంది ఉంటారు. ఇక ప్రస్తుత 50 కోట్ల సునకరాజం ఒకామి విషయానికి వస్తే తోడేలు ఎంత క్రూరమైందో మనకు తెలుసు. కాకేషియన్ జాతి కుక్కల గురించి చెప్పాలంటే ఇవి శీతల దేశాలలో ఉండి బలమైన కుక్కలు. గొర్రెలు, పశువుల మందలను తోడేళ్ల బారి నుండి కాపాడడానికి కాకేషియన్ జాతి కుక్కలను వాడతారు. తోడేలు మరియు కాకేషియన్ జాతి కుక్కల మధ్య బ్రీడింగ్ చేస్తే వచ్చేదే మన ప్రస్తుత ఒకామి. అందుకే దానికి అంత ధర. ఈ 50 కోట్ల రూపాయల ఒకామికి రోజుకు 3 కిలోల చికెన్ ఖచ్చితంగా కావాల్సిందే. ఈ ఒకామి వయస్సు ప్రస్తుతం 8 నెలలు. బరువు 75 కిలోలు ఉంటుంది. సతీష్ కుక్కలు చాలా పోటీల్లో పాల్గొని ప్రైజులు గెలుచుకున్నాయి. వీటిని చూడ్డానికి వెళ్తే టికెట్ కొని చూడాల్సిందే. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.